అసలు సమాజం ఎట్టిపోతుంది? అయితే చంపేయడాలు, లేకపోతే పెళ్ళయ్యాక అక్రమ సంబంధాలు పెట్టుకుని పారిపోవడాలు. ఈ కపుల్ని చూసారా? చూడ్డానికి ఎంత చూడముచ్చటగా ఉన్నారో. అమ్మాయి పేరు వచ్చి మేఘ, అబ్బాయి పేరు వచ్చి అఖిల్. అబ్బాయి వచ్చి కేరళ ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళిద్దరూ ఆన్లైన్లో పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకుని పెద్దలు నొప్పించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. అఖిల్ ఒక మర్చెంట్ నేవీలో జాబ్ వదిలేసి మరి తను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా సెటిల్ అయ్యాడు. వీళ్ళిద్దరూ కొన్నాళ్ళుగా బాగానే ఉన్నారు. ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇద్దరి మధ్య. కానీ రీసెంట్గా అమ్మాయి నేను చదువుకుంటానని అఖిల్ని వాళ్ళ ఫ్యామిలీని అడిగింది. చదువుకుంటే మంచిదే కదా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఓకే చెప్పారు. కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. బస్సులో రోజు కాలేజ్కి వెళ్ళేది. ఇక్కడి నుంచి మొదలైంది అసలు ముప్పు. ఆ బస్ కండక్టర్తో పాప ప్రేమలో పడిపోయింది. ఇంకా కండక్టర్తో అక్రమ సంబంధం పెట్టుకుని ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు రాత్రి ఇంట్లో నుంచి కనపడకుండా పోయింది. అఖిల్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకు. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఒక సీసీ కెమెరా విజువల్స్లో బయటకు వచ్చాయి విజువల్స్. నైట్ టైం ఇంట్లో నుంచి పారిపోవడమే కాకుండా అఖిల్ వాళ్ళ మదర్వి చెల్లివి గోల్డ్ మొత్తం తీసుకుని పారిపోయింది. అయితే ఈ కేసులోని గొప్ప విషయం ఏంటంటే అక్రమ సంబంధం కోసం భర్తని ఏ మిక్సీలో వేసి పచ్చడి చేయలేదు, అలాగే ఏ బ్లూ డ్రమ్లో వేసి చంపేయలేదు. ఇన్స్టాగ్రామ్లో అందరూ అఖిల్కి మెసేజ్లు చేస్తూ నువ్వు చాలా లక్కీ బ్రో, ఆ బస్ వేసి నేను గుద్దేలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని వార్తల కోసం మా వార్తా వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.